హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనకి ఈరోజు మోటరోలా అయితే G60 ఫ్యూజన్ అయితే రిలీజ్ చేసింది. సో దాని గురించి నా ఇనీషియల్ ఇంప్రెషన్స్, అన్బాక్సింగ్ ఇలాంటివి అయితే కాదు, నా ఇనీషియల్ ఇంప్రెషన్. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో బాక్స్లో కంటెంట్ ఏవైతే వస్తున్నాయి అండ్ 360 డిగ్రీస్ చూడడానికి ఎలా అయితే ఉంటుందండి, స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ప్రీవియస్ మోటరోలా G50 ఫ్యూజన్కి 60 ఫ్యూజన్కి కంపారిజన్ చేస్తే కొత్త టెక్నాలజీస్ ఏవైతే తీసుకొచ్చారు, డౌన్ గ్రేడ్స్ ఏవైతే చేశారు, సో వాటి వరకు ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కొన్ని రోజులు అయితే నేను కెమెరా శాంపుల్స్ ఇవన్నీ కూడా అయితే పోస్ట్ చేస్తాను. రైట్ నో ఇంకా కెమెరా శాంపుల్స్ చాలామంది అయితే యూట్యూబర్స్కి ఇంకా రాలేదు అండ్ ఆన్లైన్లో కూడా కెమెరా శాంపుల్స్ ఇంకా పోస్ట్ చేయలేదు. సో వన్స్ కెమెరా శాంపుల్స్ పోస్ట్ చేస్తే అప్పుడు నేను మీకు డెడికేటెడ్గా దీని కెమెరా వీడియో అయితే చేస్తాను. సో నేనైతే ఇది పర్చేస్ చేయట్లేదు, సో ఎందుకంటే వేరే ఫోన్ ఏదైనా పర్చేస్ చేయొచ్చు. సో రైట్ నో అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ కింద అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇలా ఇనీషియల్ ఇంప్రెషన్స్, కొత్తగా రిలీజ్ అయిన మొబైల్స్ గురించి నేనైతే చేస్తూ ఉంటాను. సో అన్బాక్సింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మన చేతిలో ఫోన్ ఉండదు అంతే. సో మిగిలినన్నీ మనం అయితే కవర్ చేస్తాము. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మనతో ఒక టెక్ ఛానల్. సో మన ఛానల్లో ఇలా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ నేను పర్చేస్ చేసినప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. సో టాప్ ప్రయారిటీ గ్యాడ్జెట్స్, టాప్ గ్యాడ్జెట్స్, ఇలా కంపారిజన్స్ అన్నీ అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కంప్లీట్ ఈ స్పెసిఫికేషన్స్లో మీకు ఏది అప్గ్రేడ్ అనిపించింది, H50 ఫ్యూజన్ మీద 60 ఫ్యూజన్ మీకు ఏది అప్గ్రేడ్ అనిపించిందో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో గైస్, ఇంకా నా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో వీళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేశారు. H50 ఫ్యూజన్ నుంచి 60 ఫ్యూజన్కి నాకు బాగా నచ్చిన చేంజెస్ అయితే కొన్ని తీసుకొచ్చారు. H50 ఫ్యూజన్లో లేనివి అయితే తీసుకొచ్చారు అండ్ అప్గ్రేడ్ చేశారు అండ్ డౌన్ గ్రేడ్ కూడా చేశారు. కొన్ని డౌన్ గ్రేడ్స్కి అయితే మనకి వ్యాలిడ్ రీజన్ అయితే ఉంది. డౌన్ గ్రేడ్ చేయడం వల్ల మనకు అంత డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. సో అవన్నీ ముందు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇప్పటిదాకా మనం అన్ని రూమర్ స్పెసిఫికేషన్స్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అయితే చెప్పాం. సో ఇప్పుడు లాంచ్ చేశారు కాబట్టి మొబైల్ ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుందో యాక్చువల్ స్పెసిఫికేషన్స్ అవైతే మనం చూద్దాం. సో ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.7 ఇంచెస్ POLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 1.5K. సో లాస్ట్ ఫుల్ HD ప్లస్ అయితే ఉంది. ఇప్పుడు 1.5K రెజల్యూషన్తో POLED కారింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చి MediaTek Dimensity 7400 అండ్ ఇందులో వచ్చి మనకి ఓన్లీ ర్యామ్ వచ్చి 2 వేరియంట్స్, 8GB ర్యామ్, 12GB ర్యామ్, LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి ఓన్లీ 1 వేరియంట్ అయితే ఉంది, 256GB స్టోరేజ్. ప్రీవియస్గా 128 అయితే ఉంది, ఇప్పుడు 256GB స్టోరేజ్, UFS 2.2తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సపోర్ట్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి 50 మెగాపిక్సెల్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంది. ఇది సెన్సర్ వచ్చి సోనీ LYTA 700C సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా సెకండ్ వచ్చి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంది. సో ఇది మన మ్యాక్రో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో బోత్గా అయితే ఈ కెమెరా అయితే మనకి యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 68 వాట్ టర్బో ఛార్జర్తో అయితే వస్తుంది. ఇంకా ఇది వచ్చి IP68 వాటర్ రెసిస్టెంట్, అలాగే IP69 వాటర్ రెసిస్టెంట్, మిలిటరీ గేట్ స్టాండర్డ్ 810H మొత్తం సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇది వీటికి ఉన్న స్పెసిఫికేషన్స్. అండ్ వీళ్ళు లాంచ్ ప్రైస్ అయితే వీళ్ళు చెప్తుంది 20,999 రూపీస్కి అయితే మనకైతే వస్తుంది అంటున్నారు. సేల్ వచ్చి మనకి 9th ఏప్రిల్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ దీని స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్. సో ఈ ప్రైస్ రేంజ్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెసిఫికేషన్స్తో టాప్ నాచ్ క్వాలిటీతో అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముందు దీన్ని మనకి బాక్స్లో అయితే మనకి ఏమేమి కంటెంట్స్ వస్తాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ఇది బాక్స్లో మనకి ఫస్ట్ వచ్చి మనకి యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఇస్తారు అండ్ అది కాక మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది అండ్ మనకి మొబైల్ ఉంటుంది అండ్ మనకి ఛార్జర్. సో ఛార్జర్ వచ్చి 68 వాటర్, ఇది Type-Cతో వస్తుంది. లైక్ మనకి యాపిల్, ఇవి సామ్సంగ్ వస్తుందిగా Type-C.
సో ఆ చార్జర్ గ్యాన్ చార్జర్తో అయితే వస్తుంది అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. సో ఈసారి వీళ్ళు ప్రీవియస్ దాని మీద ఏం మిస్ చేశారంటే మనకి మొబైల్ మీద స్క్రీన్ కార్డ్ అయితే ఉండదు అండ్ ఇది వచ్చి మనకి కేస్తో కూడా రావట్లేదు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకుంటే మీరు మొబైల్ పర్చేస్ చేయగానే మీకు కేస్ అయితే రావట్లేదు. మరి కేస్ ఎందుకు తీసేసారో తెలియదు, కాస్ట్ కట్టింగ్ అనుకుంటా. సో నాకు తెలిసినంత డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ కేస్ అండ్ మొబైల్ అంటే ప్రొటెక్షన్ ఉంటుంది కదా, సో డిస్ప్లే, సో అది కూడా స్క్రీన్ కార్డు రెండు అయితే వీళ్ళైతే స్కిప్ అయితే చేసేసారు. సో బాక్స్ కంటెంట్స్ అయితే ఇది. అండ్ ఇందులో మీకు ఇప్పుడు ప్రీవియస్ ఎడ్జ్ 50 ఫ్యూజన్కి ఎడ్జ్ 60 ఫ్యూజన్కి ఫస్ట్ కంపారిజన్ అయితే చేద్దాం. కంపారిజన్ చేశాక దీని 360 డిగ్రీస్ మనకి పోర్ట్స్ ఏమేమైతే వస్తారో అవి కూడా అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఎడ్జ్ 50 ఫ్యూజన్కి ఎడ్జ్ 60 ఫ్యూజన్కి ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చి డిస్ప్లే దగ్గర నుంచి వచ్చింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 144 హెర్ట్జ్తో అయితే వస్తుంది, 1600 పీక్ బ్రైట్నెస్ అండ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వస్తుంది. అదే మీరు ఎడ్జ్ 60 ఫ్యూజన్ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు 1.5K అయితే వస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్కి ఫుల్ హెచ్డి ప్లస్, సో సారీ నేను ఇందాక 1.5K పెట్టా. సో ఎడ్జ్ 50 ఫ్యూజన్కి ఫుల్ హెచ్డి ప్లస్ అయితే వస్తుంది. అదే మన ఎడ్జ్ 60 ఫ్యూజన్లో చూసుకుంటే మనకి దాన్ని అప్గ్రేడ్ చేశారు, 1.5Kతో అయితే వస్తుంది. అండ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓన్లీ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వస్తుంది. ఇది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్తో అయితే వస్తుంది, అది 144. సో ఇక్కడ డౌన్ గ్రేడ్ అయితే చేశారు. బట్ మ్యాక్సిమం మనకి గేమ్స్ కానీ అన్నీ 120Hzతో అయితే వస్తుంది. 144Hzలో అంత ఏమీ తెలియరు. సో హెవీ గేమ్స్ కూడా అయితే లేవు 144Hz. మనం కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాలన్నా, మీరు పబ్జీ ఆడాలన్నా 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో 120Hzకి డౌన్ గ్రేడ్ చేయడం వల్ల అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో మీకు చేంజ్ అయితే ఏమీ అయితే నోటీస్ చేయరు. అండ్ ఇది వచ్చి మనకి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. మనకి 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రీవియస్గా, ఇప్పుడు ఇది 4500 అయితే వస్తుంది. అండ్ హెచ్బిఎం వచ్చి మనకి 1400 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో మీరు అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా డిస్ప్లేలో వీళ్ళు ఇంకేం చేంజ్ చేసేదంటే 10-bit ప్యానల్, HDR10+, 100% DCI-P3 అన్నారు. సో సూపర్ హెచ్డి డిస్ప్లే అంటున్నారు. అండ్ మీరు చూసారనుకోండి డిస్ప్లే కూడా మనకి క్వాడ్ కర్వ్డ్ లాగా అయితే వస్తుంది. సో ఇది కంప్లీట్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే లాగా అయితే ఉంటుంది. సో మీరు వీళ్ళు ప్రీవియస్గా చెప్తున్న దాని మీద 40% ఈ డిస్ప్లే కర్వ్ని అయితే పెంచామని కూడా అయితే చెప్తున్నారు. సో మీరు ఇక్కడ నోటీస్ చేశారనుకోండి డిస్ప్లే మంచి క్వాలిటీగా అయితే ఉంది. సో ప్రీవియస్ దాని మీద పోల్చుకుంటే డిస్ప్లే అయితే మీకు నెంబర్ 1 అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది 1.5K AMOLED. సో ప్రీవియస్గా వచ్చి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి మీరు డిస్ప్లేలో అయితే మీరు హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ చాలా బాగుంటుంది డిస్ప్లే. సో మీరు ఒక ప్రీమియం ఫోన్ తీసుకుంటే లైక్ 40,000 ప్లస్ ప్రీమియం ఫోన్కి మనకి ఎలా అయితే డిస్ప్లే అయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో డిస్ప్లేలో అయితే ఏ వంక పెట్టక్కలేదు. ఇంకా నెక్స్ట్ మెయిన్ చేంజ్ వీళ్ళు చేసింది ప్రీవియస్ దానికి దీనికి ప్రాసెసర్. ప్రీవియస్గా మనకి ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చి 7S Gen 2 అయితే తీసుకొచ్చారు క్వాల్కామ్ నుంచి. ఇప్పుడు వీళ్ళు డైమెన్సిటీ 7400, ఇది కొత్త ప్రాసెసర్, నాకు తెలిసి ఇదే ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో. సో 7400తో అయితే తీసుకొస్తున్నారు. సో క్వాల్కామ్కి మీడియాటెక్కి డిఫరెన్సెస్ గేమింగ్స్లో మీరు కొంచెం ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. స్నాప్డ్రాగన్కి క్వాల్కామ్కి మీడియాటెక్కి. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్లో కూడా అయితే క్వాల్కామ్ వే బెటర్ అయితే ఉంటుంది మీడియాటెక్ డైమెన్సిటీ కన్నా. సో చూద్దాం మరి వీళ్ళు లాస్ట్ సిరీస్ మొత్తం మనకి ఎడ్జ్ 50 నియో అనుకుంటా, అది తప్ప మిగతావన్నీ క్వాల్కామ్తోనే అయితే తీసుకొచ్చారు. అదొకటి డైమెన్సిటీ ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా డైమెన్సిటీకి అయితే మారిపోయారు. మేబీ నాకు తెలిసి కాస్ట్ కటింగ్ దగ్గర ఇక్కడ వీళ్ళు చేద్దామని చెప్పి, బికాజ్ వీళ్ళు డిస్ప్లే అయితే పెంచారు, బ్యాటరీ పెంచారు, ఇవన్నీ పెంచారు కాబట్టి ఎక్కడో ఒకటి కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి వీళ్ళు డైమెన్సిటీకి వచ్చారని అయితే నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు చెప్పడం ఏంటంటే మీకు క్వాల్కామ్కి ఈ డైమెన్సిటీకి మేము చేసిన ఆప్టిమైజేషన్లో మీకు ఏ చేంజెస్ అయితే ఉండదు. కెమెరాలో మీరే చూసి మీరే జడ్జ్ చేయండి కెమెరాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని. సో వాళ్ళైతే రెక్టిఫై చేసుకుంటారు. బికాజ్ మోటరోలా నేను ఇన్ని ఇయర్స్గా నేను చూసిన దాంట్లో మోటరోలా సో ఎవరైతే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారో సో కన్జ్యూమర్స్ లైక్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని వీళ్ళు తీసుకుని దాన్ని చేంజెస్ చేయడం అయితే చేస్తున్నారు. అందుకనే ఈ 50 సిరీస్ కానీ 40 సిరీస్ కానీ బాగా క్లిక్ అయింది. 60 సిరీస్ కూడా వీళ్ళైతే తీసుకుంటారు. ప్రీవియస్గా అప్డేట్స్ గురించి వీటి గురించి అయితే వీళ్ళు కంప్లైంట్స్ చేశారు. సో అవన్నీ వీళ్ళైతే రెక్టిఫై చేసుకుంటున్నారు. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు టైంలో అయితే ఇస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ని అయితే తీసుకుని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు కాబట్టి మనకైతే ప్రాబ్లం ఉండదు. సో తీసిపడేయాల్సిందనే లేదు. కొత్త ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళంతా గట్టిగా అయితే చెప్తున్నారు. మీరు కెమెరా శాంపుల్స్ తీసి చూడండి, చూసి మీకు నచ్చకపోతే అప్పుడు మాకు చెప్పండి అని అయితే క్వాల్కామ్కి దీనికి
డిఫరెన్స్ ఎందుకు దీనికి వెళ్ళారు, క్వాల్కామ్ ఇవే బెటర్ ఉంటుంది కదా ఇమేజ్ ప్రాసెసింగ్లో అని అడిగితే వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇదే చెప్తున్నారు. సో మీరు ఇమేజెస్ అయితే తీయండి, తీసి తేడా ఉంటే మాకైతే చెప్పండి అంటున్నారు. సో వాళ్ళే అంత ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కెమెరా శాంపుల్స్ అయితే బాగుందని అయితే అనుకుందాం. సో నేనైతే శాంపుల్స్ కోసం మళ్ళీ నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. దీని కెమెరా శాంపుల్స్ రైట్ నో ఆన్లైన్లో అంత హ్యూజ్ అసలు ఇమేజెస్ అంతగా అయితే పెట్టట్లేదు. సో ఇంకా రాలేదు ఆన్లైన్లోకి, వాళ్ళే లాంచ్ చేశారు కాబట్టి నేనైతే డెడికేటెడ్గా దీని గురించి అయితే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ చేంజెస్ వీళ్ళు ఏం చేశారంటే కెమెరాస్లో అయితే ఏం చేంజెస్ లేదు, ఈవెన్ ప్రాసెసర్ లైక్ సెన్సార్ కూడా సేమ్ పెట్టారు. సోనీ L/T ప్రీవియస్గా 700C అదే, ఇప్పుడు అదే. ప్రీవియస్గా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడే, ఇప్పుడు అదే. సో ప్రీవియస్గా ఈ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడే మనకి మ్యాక్రో కూడా అయితే వస్తుంది. ఇంకా చేంజెస్ ఏంటి, ప్రీవియస్గా డ్యూయల్ కెమెరా లాగా ఉంది, ఇప్పుడు క్వాడ్ కెమెరా లాగా ఉంది కదా. చేంజెస్ ఏం చేశారు అని మీరు అడిగితే వీళ్ళు కొత్తగా ఒక డెడికేటెడ్ 3-in-1 ambient లైట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారంటున్నారు. సో ఈ లైట్ సెన్సార్ గురించి వీళ్ళు చెప్తుంది ఏంటంటే, సో మనం ఇప్పుడు లైటింగ్ కండిషన్లో అయితే మనకి ఈ ఫ్లెక్కరింగ్ అవుతుంది కదా డిస్ప్లే. సో ఏమైనా ఫోటో తీద్దాం, వీడియో తీద్దామన్నా లైటింగ్ సరిగ్గా హెవీ లైటింగ్ ఉన్నా అండ్ లో లైటింగ్ ఉన్న మనకు కొంచెం ఫ్లెక్కరింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఈ లైట్ సెన్సార్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లెక్కరింగ్ ఇష్యూస్ని అయితే తగ్గిస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ట్రూ కలర్స్ని అయితే మీకు తీసుకురావడానికి అయితే ఈ లైట్ సెన్సార్ యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఈ ఫ్లెక్కరింగ్ ఇష్యూ ఇవి లేకుండా సో మేజర్గా యూజ్ చేసేది మనకి ఈ లైట్ సెన్సార్ వల్ల మనకి ఫ్లెక్కరింగ్ ఇష్యూ ఇలాంటివి ఏం లేకుండా మీరు గబుక్కున ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అక్కడ హెవీ లైటింగ్ ఉందనుకో మనకి ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే ఉండదని అయితే చెప్తున్నారు. దానికోసం డెడికేటెడ్గా అయితే వీళ్ళు ఈ సెన్సార్ని అయితే తీసుకొచ్చారు అని అయితే చెప్తున్నారు. సో ఇది ఒక మంచి మూవ్ అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే నా ఫోనే ఇది 14CV. సో కొన్ని కండిషన్స్లో నేను వీడియో చేద్దాం అనుకుంటే ఈ లైటింగ్ కండిషన్స్లో కొన్నిటిల్లో అయితే నాకు చేయడానికి ఉండదు. లైట్ ఇలా వెలిగి ఆడుతున్నట్టు వీడియో మొత్తం అలా అయితే వస్తుంది. ఈవెన్ నా దగ్గర గోప్రో అయితే ఉంది. గోప్రోని కూడా నేను తీసుకెళ్ళి మన స్టూడియో లైట్ సెటప్లో పెట్టామనుకోండి ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. సో వీడియో తీద్దామంటే కుదరదు. సో అప్పుడు మనం ఇంకా కంప్లీట్ వేస్ట్. ఆ సిచ్యువేషన్లో ఈ కెమెరాస్ తీసుకుని మనం వీడియో తీద్దామంటే అవ్వదు, ఇంకా తీలేం. తీస్తే ఇంకా లైట్ ఇలా వెలిగి ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది. అలా వీడియో తీసుకుని అలా అప్లోడ్ చేయాలి. మనం అయితే 100% క్లారిటీ అండ్ 100% అవుట్పుట్ అయితే ఇవ్వలేము అలాంటి సిచ్యువేషన్స్లో ఈ సెన్సార్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఆ ఫ్లిక్కరింగ్ అయితే ఇది తగ్గించేస్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్పడం అసలు ఫ్లిక్కరింగ్ ఉండదని అయితే చెప్తున్నారు. బట్ అది మనకి ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. సో దాని గురించి కూడా నేను ఈ కెమెరా శాంపుల్స్ వీడియో చేసినప్పుడు అయితే నేను మీకైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ చేంజ్ చేసి వచ్చింది వీళ్ళు మెయిన్గా తీసుకొచ్చింది లాస్ట్ టైం వచ్చి మనకి ఓన్లీ 128GB వేరియంట్, అలాగే 256GB, 8GB 128, 12GB 256GB వేరియంట్ ఇలా అయితే తీసుకొచ్చారు. ర్యామ్ వచ్చి అప్పుడు ఇప్పుడు సేమ్ 8-12కి LPDDR4X. స్టోరేజ్లో ఇప్పుడు ఓన్లీ సింగిల్ వేరియంట్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చి చేశారు 256GB, 128 కంప్లీట్గా అయితే తీసేశారు. ఇది మంచి మూవ్ అని అయితే చెప్తాను నేను. ఎందుకంటే మనకు 128GB వేరియంట్ అంటే మనకి స్టోరేజ్ ఉంటుంది. లాస్ట్ టైం మనకైతే మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా అయితే లేదు. సో ఇబ్బంది అయితే అయ్యేది. సో ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, 256GB ఆరామ్సే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు మెమరీ కార్డ్ స్లాట్ కూడా అయితే తీసుకొచ్చారు. హైబ్రిడ్ స్లాట్తో అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం 2 నానో సిమ్స్ అంతే, మెమరీ కార్డ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఒక నానో సిమ్ అలాగే ఒక సిమ్ అయినా లేదా మెమరీ కార్డ్ అయినా మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్ అని అయితే చెప్తాను. ఇది ప్రీవియస్ మీద హ్యూజ్ డిఫరెన్స్ అని అయితే చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు చేసిన డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం వీళ్ళు వచ్చి 5000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఒక 500 బ్యాటరీ mAh పెట్టి 5500 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఓన్లీ IP68 తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చి IP68 అలాగే IP69 అలాగే వీళ్ళు మిలిటరీ గేట్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వీళ్ళకి కామన్గా అయితే తీసుకొస్తారు. సో ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అంటే మీరు సూపర్గా ఉంటుంది, ఇంకెలా పడేసిన ఫోన్ పగలదని అయితే పెట్టుకోకండి. సో నార్మల్ దాని మీద కొంచెం సర్వైవల్ టైం అయితే ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. ఒక నార్మల్ అయితే ఒక 6 monthsకి అలా పగిలిపోతుంది అని అనుకోండి ఎగ్జాంపుల్గా. అది అయితే ఇది ఒక 1 year దాకా పగలకుండా అయితే ఉంటుంది. బట్ ఎక్కడైనా మీరు ఎయిట్లకైనా ఒక పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ వీక్ పాయింట్ దగ్గర ఏదైనా టచ్ అయినా ఏ గ్లాస్ అయినా పగిలిపోతుంది. ఎంత మిలిటరీ గేట్ సర్టిఫికేట్ ఉన్నా ఏమున్నా పగలడం అయితే కన్ఫర్మ్. సో మీ లక్. సో ఆ వీక్ పాయింట్లో టచ్ అవ్వకుండా పడితే ఫోన్ ఏం కాదు. బట్ ఆ వీక్ పాయింట్ దగ్గర ఏదైనా టచ్ అయ్యి పడినప్పుడు ఏదైనా టచ్ అయితే
ఖచ్చితంగా EMI గేట్ సర్టిఫికేట్ ఉన్న పగిలిపోవడం అయితే గ్యారంటీ. సో దాన్ని మీరైతే ఏం చేయలేరు. అండ్ వీళ్ళ అప్డేట్స్ కూడా 3+4 మీది ప్రీవియస్ ఇయర్గా అలాగే ఇచ్చారు. 3 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్, 4 ఇయర్ వచ్చి మనకి సెక్యూరిటీ అప్డేట్ సేమ్ అయితే ఇచ్చారు. 3+4 అప్డేట్. సో ఇది గైస్ 50 ఫ్యూజన్కి 60 ఫ్యూజన్కి కంపారిజన్. సో ఇప్పుడు దీన్ని 360 డిగ్రీస్ అసలు వీళ్ళు ఏం ఇచ్చారు మొబైల్ 360 డిగ్రీస్ అని అయితే చూద్దాం. ఫస్ట్ మనకి రైట్ కింద చూద్దాం. సో మనకి ఫస్ట్ చూసారనుకోండి, ఫస్ట్ వచ్చి సిమ్ కార్డ్ రేట్ డౌన్ అయితే ఉంది. అండ్ అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ కూడా అయితే మనకి కింద అయితే ఉంది. అండ్ USB Type-C ఇది 2.0 పోర్ట్తో అయితే వస్తుంది. USB Type 2, సో 3 కాదు. అంటే మీరు ఎల్గాడో ఇలాంటివన్నీ కనెక్ట్ చేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే దీంతో మీరు చేయలేరు. ఇంకా స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు. ఇంక మనకి రైట్ సైడ్ చూసుకున్నారు అనుకోండి, మీరు పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఒకటైతే బటన్ అయితే ఉంది. అలాగే వాల్యూమ్ రాకర్ బటన్స్ అయితే ఉంది. అలాగే మైక్రోఫోన్, సెకండరీ మైక్రోఫోన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ చూసుకున్నారు అనుకోండి, మీకు టాప్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు చూసుకున్నారు అనుకోండి, టోటల్ మనకి ఇందులో 3 మైక్రోఫోన్స్ అయితే ఉంది. ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకా 2 ప్రైమరీ మైక్రోఫోన్, ఒకటి సెకండరీ మైక్రోఫోన్ ఒకటి. మీకు వాయిస్ అయితే చాలా బాగా వాళ్ళకైతే క్లారిటీగా వినబడుతుంది. అండ్ నాయిస్ కూడా క్యాన్సిలేషన్ చేయడానికి వీటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ 360 డిగ్రీస్ అయితే ఇది. బ్యాక్ సైడ్ కెమెరా గురించి మేము మీకు చెప్పాను, 50 మెగాపిక్సెల్, 30 మెగాపిక్సెల్. సో ఇది 360 డిగ్రీస్. సో గైస్ ఇప్పుడు కంప్లీట్గా నా బడ్జెట్, నా ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటంటే, సో చేంజెస్ అయితే బాగానే చేశారు. బట్ నాకు మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళంతా గ్యారంటీగా చెప్తున్నా కాల్కామ్కి వెళ్ళినా బాగుండు అనిపించింది. సో ఒక చిన్నది అయితే ఉంది. బట్ చూద్దాం కొత్త ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఎంత బాగుంటుందో నేను మీకు ఫ్యూచర్లో దీని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ వీడియో కింద అయితే చేస్తాను. సో అప్పుడు అయితే చెప్తాను. అండ్ మనం 25K బడ్జెట్ లోపల వీటిల్లో మనం మొబైల్స్ చేస్తాం కదా, టాప్ 5, టాప్ 6 అలా. సో అందులో కూడా అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇది ఎంత బాగుంది ఏంటి. సో అక్కడైతే మనకు క్లారిటీగా మనం మొత్తం కంప్లీట్గా ఉన్న వాటిల్లో టాప్ 5 పిక్ చేస్తాం కాబట్టి, సో ది బెస్ట్ మొబైల్స్ అయితే మనం పిక్ చేస్తాం. అండ్ కేటగిరీ వైజ్ పిక్ చేస్తాం కాబట్టి మనకైతే ప్రాబ్లం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, దీంట్లో గేమింగ్ అయితే మీరు సూపర్గా అయితే రాదు, ఫిక్స్ అయిపోండి. గేమింగ్ శాంపుల్ గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు. మినిమం హెవీ గేమర్ నేను ఒక మోర్ దాన్ 1 అవర్ ఆడతాను అనుకుంటే మీరు ఖచ్చితంగా అన్ని ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ మొబైల్ హీట్ అవడం ఇవన్నీ నోటీస్ చేస్తారు. బికాజ్ ఈ ప్రైస్ రేంజ్లో హెవీ గేమింగ్ అయితే కాదు. సో మీరు 1 అవర్ అలా ఆడి కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 1 అవర్ అలా ఆడుకుంటారంటే మీకు బాగానే ఉంటుంది. హెవీ గేమర్స్కి అయితే ఇదైతే పనికి రాదు. సో ఇది ఒకటి మీరు గైన్లో పెట్టుకోండి. అండ్ ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అది హలో UI, సో అన్ని వీళ్ళు ఫ్యూచర్స్ అయితే ఇస్తారు. సో చూడడానికి స్టాక్ ఆండ్రాయిడ్ అండ్ మనకి అన్ని కస్టమైజ్ ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ కామెంట్స్లో మీకు ఏ ఫ్యూచర్ అప్గ్రేడ్ చేయడం బాగా నచ్చిందో అదైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, వీళ్ళు 128 తీసేసి 256 GB తీసుకొచ్చారు. అక్కడ UFS 3.1 తీసుకొస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ UFS 2.0తోనే అయితే తీసుకొచ్చారు. అది నాకు నచ్చింది. నచ్చంది కూడా ఇదే ఫీచర్. సో ఇది గైస్ ఈ వీడియో. సో మళ్ళీ నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.